నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేపాటికి పప్పు శనగల ధరల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది రైతులు నిన్న కామెంట్ అయితే చేయడం జరిగింది, బెంగాల్ గ్రామ్ గురించి ఒక వీడియో చేయండి అన్న అని. అంటే డైలీ ఒక 3 రోజులు ఒకసారి చేస్తూనే ఉన్నాను. అంటే డైలీ అంటే కాదు, ఒక 3 రోజులకు ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు నిన్న కాస్త రేట్స్ అనేవి డౌన్ అని వాటి ధరల గురించి కూడా తెలుసుకున్నాము. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు హయ్యర్ ఎంత పోతుంది, కింద లోయర్ ఎంత పోతుంది అనేది కూడా ముఖ్యంగా తెలుసుకున్నాము. నిన్న కర్నూలు మార్కెట్ శనివారం, ఈరోజు వచ్చేపాటికి ఆదివారం అయితే మార్కెట్ అయితే బంద్ ఉంటాయి ఎక్కడన్నా, కానీ నిన్నటి రేట్సే కన్సిడర్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే నిన్న లోకల్ మార్కెట్ వచ్చేసి నిన్న 5,756 రూపాయలు పోయింది. అంటే మ్యాక్సిమం 5,800, 5,700 అట్లా నడిచింది. అంటే కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. కర్నూలు మార్కెట్లో అయితే నిన్న ఒక 9 క్వింటాలు అయితే వ్యాపారాలు అయినాయి. అలాగే లోకల్ ఏరియాల్లో నిన్న వ్యాపారస్తులు కూడా కనుక్కోవడం జరిగింది. 60,066 రూపాయలతో వ్యాపారాలు అయినాయి నిన్న. అంటే 60,060 రూపాయలు మ్యాక్సిమం, అంటే 6,000 ఉందన్నమాట ప్రజెంట్. అంటే ఎక్కలేదు తగ్గలేదు, కాస్త మీడియంగా కొనసాగుతుందన్నమాట. ఎందుకంటే 6,100, 6,080, 6,100 ఇట్లానే పోతుందన్నమాట. ఇది పెరిగితే ఒక 200 నుంచి 400 పెరగవచ్చు, లేకుంటే తగ్గితే 200 నుంచి 400 వరకు తగ్గొచ్చు అని చెప్పడం జరిగిందనమాట. ఇక నిన్న తెలంగాణ చూసుకుందాం. తెలంగాణ వచ్చేసి 5,800 నడిచింది మార్కెట్. అలాగే రాయచూరు మార్కెట్ చూసుకున్నట్లయితే 6,000 నడిచింది నిన్న మార్కెట్. బళ్ళారి వచ్చేసి నిన్న వచ్చేపాటికి 5,900 నడిచింది మార్కెట్. అంటే ఒక్కో చోట క్వాలిటీని బట్టి ఒక 100 రూపాయలు, 50 రూపాయలు డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఎందుకంటే ఇది చాలా మటుకు వ్యాపారస్తులు 50 రూపాయలు, 60 రూపాయల్లోనే చూసుకోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడిందనమాట. మనం మార్కెట్కి ఎత్తుకెళ్ళి కూడా పెద్దగా రెస్పాన్స్ అయితే లేదు. ఇక్కడ లోకల్ వ్యాపారస్తులని మనం క్యాష్ అండ్ క్యారీ చేసుకున్నట్లయితే, ఇక్కడే అమ్మదలుచుకున్నట్లయితే చాలా ఖర్చులు అయితే మిగులుతాయి అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ పప్పు శనగల ధరలు ఇప్పుడు 6,000 లోపలనైతే పోతున్నాయి అనమాట. మనకు 6,500 వరకు పోయింది. ఇప్పుడు కాస్త అయితే తగ్గింది. ఇంకా ఒక 10 నుంచి 20 రోజులు, అంటే మాలపున్నం ఉంది కదా, అక్కడ దాటిన నాళ్ళ నుంచి చాలా మటుకు విత్తుకునే అవకాశం చేసుకుంటారు. అంత లోపునైతే పెరగాలని అయితే చెప్తున్నారు వ్యాపారస్తులు. ఇంకా ఏమీ రెస్పాన్స్ అయితే లేదు. వచ్చినా కూడా మీకు తొందరలోనే అప్డేట్ ఇస్తాను. ఇక నిన్న గుజరాత్, మధ్యప్రదేశ్ ఏం నడిచినాయి అనేది కూడా చూసుకుందాము. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా పప్పు శనగ అయితే పండిస్తున్నారు. ఎందుకంటే మనకు హోటల్స్కి కానీ ప్రతి ఒక్కటి చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి వంటకాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇది మనకు దినచర్య చూసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి బజ్జీలకు కానీ, లేకుంటే పొడులకు కానీ, మనకు కారపొడిలో మిక్స్ చేసుకునే కానీ చాలామంది దీన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇంక్లూడింగ్ దీంతో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుందన్నమాట. ప్రస్తుతం అయితే పప్పు శనగలు అయితే మనము చూసుకున్నట్లయితే గుజరాత్ వచ్చేసి 5,700, మధ్యప్రదేశ్ వచ్చేసి 5,600 నుంచి నడిచిందనమాట. ఇక్కడికి వచ్చేపాటికి చనా అని లావు గింజలు అయితే కింద 7,000 వరకు నడుస్తున్నాయి. అంటే దీంట్లో పప్పు శనగలు కూడా కొంచెం లావు సైజు వస్తాయి. అవి చనా అని మనం పెద్ద పెద్ద పెళ్ళిళ్ళలో పెడుతుంటారు. అవి వచ్చేసి 7,000 వరకు వ్యాపారాలు అయినాయి అనమాట. ఇక నిన్న మినుములు చూసుకున్నట్లయితే 6,800 అట్లా నడిచిందనమాట. చాలామంది మినుములు కూడా కామెంట్ చేయొచ్చు, అందుకే మినుముల ధరలు కూడా చెప్తున్నాను. 6,800 వరకు నడిచింది. కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే 6,200, 6,400, 6,600 వరకు నడిచిందనమాట మార్కెట్. నిన్న రాయచూరులో కూడా ఒక 9 క్వింటాలు అట్లా కొనుగోలు అయిన మినుములు. అలాగే కందులు అయితే 6,500 అట్లా నడిచింది. ఇక ఈ మూడు కానీ మ్యాక్సిమం ఒక 100 అటు ఇటు మార్కెట్లో నడుస్తుంది. కర్నూలు కూడా నిన్న ఉడకలు అయితే 3,500 నడిచింది. కందులు ఉడకలు అయితే ఇవి వచ్చేపాటికి కందులు వచ్చేపాటికి 6,400, 6,500 నడిచింది. బళ్ళారు వచ్చేసి 6,300 నడిచింది. శనక్కాయలు అయితే 5,000 వరకు నడుస్తున్నాయి. క్వాలిటీ తక్కువ ఉండేవి అయితే. క్వాలిటీ ఎక్కువ ఉండేవి అయితే మనకు అవుటన్ ఉంటే బుడ్డ 7,000 వరకు పోతుందన్నమాట. ప్రజెంట్ ఉన్న మార్కెట్ అయితే ఇదే అనమాట. ఇక పప్పు శనగ ధరలు అయితే ఇప్పుడు 5,800 నుంచి 6,000 వరకు నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్. ఇక పెరుగుతుందా లేదా అనేది కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఎందుకంటే కాస్త వర్షాలు అయితే పడుతున్నాయి. శనగలు చాలామంది మందులు పెట్టింటారు. బయటకు తీస్తే వ్యాపారస్తులు వస్తే కొనుగోలు అనేటివి స్టార్ట్ అయితే మంచిగానే మనం అమ్ముకోవడానికి అవకాశం చేసుకోవచ్చు అనమాట. మొన్న కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియోలో కూడా మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకునేది మేలని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే 6,000 లోపట్నే నడుస్తుంది ప్రజెంట్. ఎక్కడ చూసుకోండి, గుజరాత్, మధ్యప్రదేశ్, మనకు ఆల్ ఓవర్ ఇండియా, కర్ణాటక కూడా మనం చూసుకున్నట్లయితే 5,700 నడిచింది నేను హుబ్లీ మార్కెట్ కూడా. అంటే హుబ్లీ మార్కెట్లో కూడా ప్రతి ఒక్కటి వ్యవసాయ రంగంలో సంబంధించిన ప్రతి ఒక్క పంట, ఉద్యానవన పంటలు కూడా అమ్ముకుంటారు అనమాట. ఉల్లిగడ్డలు చూసుకున్నట్లయితే 1,200 మ్యాక్సిమం నడుస్తుంది, అంటే తక్కువ రేట్లో.
హయ్యర్ వచ్చేసి 1800 2000 వరకు నడుస్తుందని అయితే ఖచ్చితంగా అయితే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. రేపు లేక మర్నాడు అయితే ఒక వీడియో చేస్తాను ఉల్లి ధరల గురించి కూడా. ఇదండి మన వీడియో. నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.